ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి OnePlus 15R ఆల్మోస్ట్ ఆల్ 10 రోజుల నుంచి నేను అలాగే టీం అందరం కూడా దీన్ని యూజ్ చేశాము. అండ్ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇది లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ ఓటా అప్డేట్ పుష్ అయిన తర్వాతనే నేను ఈ వీడియో అయితే మేము ముందు తీసుకొస్తున్నాను. ఆల్రెడీ సేల్ కూడా లైవ్ అయిపోయింది. దీన్ని బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 12+ 256GB సుమారుగా 48,000 రూపీస్ కి, అలాగే 12+ 512GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 53,000 రూపీస్ కి లాంచ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని పోగా బేస్ వేరియంట్ మీకు 45,000, అలాగే 12+ 512GB వేరియంట్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 50,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ కి ఇది వర్తా కాదా? ఆల్రెడీ ఒకవేళ మీరు కనుక ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ OnePlus 13R వాడుతున్నారు అంటే అప్గ్రేడ్ అవ్వచ్చా? అయితే ఏ సెగ్మెంట్స్ కి అప్గ్రేడ్ అవ్వాలి లేదా హోల్డ్ చేయమంటారా అనే దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లో మాత్రం మొత్తం కంటెంట్స్ ఇచ్చారు. ఎక్కడ మీరు ఒక సింగిల్ రూపీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీకు కలర్ కోఆర్డినేషన్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కేస్ క్వాలిటీ కూడా బానే ఉంది. అఫ్ కోర్స్ ఎట్లాగో మనం ఆఫ్టర్ మార్కెట్ మళ్ళీ ఇంకా బెటర్ గా వెళ్తూ ఉంటాం అనుకోండి. బట్ ఇనిషియల్ గా నో నీడ్ టు స్పెండ్ ఏ సింగిల్ రూపీ. ఈవెన్ స్క్రీన్ గార్డ్ కూడా మనకి ప్రీ అప్లైడ్ రావడం అయితే జరుగుతుంది. అండ్ మొదటి ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా మీకు మెటల్ ఫ్రేమ్ తోనే రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రీవియస్లీ కూడా మనకి మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు అనుకోండి. బట్ అక్కడ మనకి IP65 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. వేరే ఇక్కడ మనకి IP66, 67, 69 అలాగే 69K కూడా మనకు ప్రొవైడ్ చేశారు. 69K ఏంటన్నానంటే జస్ట్ ఏం లేదు, ఇది అప్ టు 80 degrees టెంపరేచర్ ఉన్నటువంటి లిక్విడ్స్ ని కూడా సస్టైన్ అవ్వగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ కావచ్చు, కాఫీ కావచ్చు, లేదన్నట్లయితే మీరు వర్క్ చేసేటువంటి ప్లేస్ ఎక్కువ టెంపరేచర్స్ తో మీరు వర్క్ చేస్తున్నా గానీ అలాంటి సందర్భాల్లో కూడా ఇది సస్టైన్ అవ్వగలదు. ఇన్ఫాక్ట్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, మీ పూల్ పార్టీస్ వీటన్నిటికి కూడా రెడీ. అండ్ అప్ టు 1.5 మీటర్ డెప్త్ అండర్ వాటర్ కూడా మీకు అప్ టు 30 minutes దాకా సస్టైన్ అవుతుంది. సో ఇలాంటి వాటన్నిటికీ మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేయను. ఎందుకంటే ఎనీవే ఏదో ఒక ఇష్యూ వల్ల మనకి లోపల వాటర్ వెళ్ళినంటే లిక్విడ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత లిక్విడ్ డ్యామేజ్ వచ్చిందని చెప్పి కంపెనీ వాళ్ళు వీళ్ళే చేతులు ఎత్తేస్తారు. సో దీని అయితే దృష్టిలో పెట్టుకొని అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉంది అని అంటే తప్ప మీరైతే యూజ్ చేయకండి. ఫ్రంట్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఇచ్చారు కాబట్టి సాధారణంగా కింద నార్మల్ గా పొరపాటున పడుతుంటే చూసారా, అలాంటి వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు మన ఇండియా కోసం మాత్రమే ఎలక్ట్రిక్ వైలెట్ అని ఇచ్చారు. దాంట్లో మాత్రం ఫైబర్ గ్లాస్ వాడారు. అండ్ బ్లాక్ అలాగే గ్రీన్ కలర్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో మీకు వచ్చేటప్పటికే గ్లాస్ బ్యాక్ ని యూజ్ చేయడం జరిగింది. సో డ్యూరబిలిటీ పరంగా మీరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. సో 100% ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ డ్యూరబిలిటీ అనే నేను పక్కాగా అయితే చెప్తాను. అండ్ డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టు బి ఫ్రాంక్ నాకు పాత జనరేషన్ సర్క్యులర్ మాడ్యూల్ లో ఉన్నటువంటి డిజైన్ బాగా నచ్చింది కంపారిటివ్ రెక్టాంగులర్ మాడ్యూల్ కన్నా. అఫ్ కోర్స్ డిజైన్ ఎస్థెటిక్స్ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. సో నాకైతే ఇది. అండ్ ఫోన్ కూడా మీకు ఈవెన్ దో ఇది 7400 mAh ఆఫ్ ద బ్యాటరీ తీసుకొచ్చినా గానీ ఎక్కడ బరువుగా అనిపించదు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఈవెన్ ఒక సింగిల్ హ్యాండ్ తోటి మీరు చాలా సునాయాసంగా అయితే ఆపరేట్ చేయగలరు. ఓవరాల్ గా డిజైన్ పరంగా మాత్రం బిగ్ ఎస్ అని నేను అంటాను. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. బట్ దీంట్లో ఒక డౌన్ గ్రేడ్ కూడా ఉంది. ఆ డౌన్ గ్రేడ్ ఏంటి అనేది మనం కాన్స్ లో మాట్లాడుకుందాం, లేదా ఇక్కడే నేను చివరిలో చెప్తాను. సో ఇక్కడ డిస్ప్లే మనకి 6.83 inches కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 120 Hz అనుకుంటారేమో, 165 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేటప్పటికి LTPS ప్యానలే. ప్రీవియస్లీ మనకి LTPO ప్యానల్ ఇచ్చారు. సో అది నాకు కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది. LTPS బేసిక్ గా ఈ LTPS ప్యానల్ ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 లేదా 90 లేదా 120, ఆ తర్వాత 145, 165 Hz వెళ్తుంది. అదే LTPO ప్యానల్ అనుకోండి, డైరెక్ట్ గా మీకు 1 Hz నుంచి స్టార్ట్ చేసుకుని అప్ టు 165 Hz దాకా వెళ్తుంది. దీని బ్రదర్ ఉంది చూసారా, అదేనండి OnePlus 15, దాంట్లో మళ్ళీ మీకు LTPO ప్యానల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా అందరూ కూడా అనుకునేది ఏంటి అంటే బ్యాటరీ సేవ్ అవుతుందని చెప్పి. ఎస్ అఫ్ కోర్స్ నేను కాదంటలేదు. దాంతో పాటు ప్యారలల్ గా మీకు ఆ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. యూసేజ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతదాకా ఎందుకు, iPhone 16 దాకా కూడా మనం యాపిల్ ని ట్రోల్ చేస్తూనే ఉన్నాం. 2024లో కూడా మీరు ఇంకా స్టిల్ ఆ LTPS ప్యానల్ ఇస్తే లాభం ఏంటి, LTPO ప్యానల్ కి స్విచ్ అవ్వాలి అని చెప్పి. సేమ్ అదే విధంగా ఇది కూడా. సో బ్యాటరీ హెవీ కెపాసిటీ ఇచ్చారు, కరెక్టే కాదంటల్లా. బట్ నాట్ ఓన్లీ బ్యాటరీ పరంగా కాకుండా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ మరింత బెటర్ గా ఉండాలంటే LTPO ప్యానల్ బాగుంటుంది కంపేర్ టు LTPS కన్నా. ఇంకా మనకి HDR10, HDR10+ తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు నెట్ఫ్లిక్స్ లో లాగిన్ చేసి మీరు చూసుకున్నా గానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో కంటెంట్ వాచ్ చేసే వాళ్ళకి మాత్రం ఫీస్ట్ అని నేను చెప్తాను. బట్ ఆ LTPO ప్యానల్ కూడా ఇచ్చింటే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈవెన్ బ్రైట్నెస్ నిట్స్ కూడా మీకు ఇది 1800 nits మినిమం, అలాగే మాక్సిమం వచ్చేటప్పటికే అప్ టు 4500 nits దాకా
వెళ్తుంది HBM మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే. అవుట్డోర్ విజిబిలిటీ కూడా క్లియర్ గా ఉంటుంది. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి 7400 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. సో ఇదే మొబైల్ ఫోన్ ని చైనాలో OnePlus Ace అని లాంచ్ చేస్తారు కదా, అక్కడ మనకి 8400 mAh తీసుకొచ్చారు. సో డ్యూ టు కాజ్ ఆఫ్ మన ఇండియన్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ వల్ల, సర్టిఫికేషన్స్ రాకపోవడం వల్ల వీళ్ళు డౌన్ గ్రేడ్ అయితే చేయాల్సి వచ్చింది. అంటే కొంచెం ఒక 1000 mAh వీళ్ళైతే కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ నో వరీ, ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే ఆరామ్సే 2 days మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ గేమర్ అయినా కానీ ఏ డే 24 hours అయితే మీకు పక్కా బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్సలెంట్. ముఖ్యంగా వీళ్ళ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ మీకు ఇది 0 to 100% ఛార్జ్ అవ్వాలంటే అప్రాక్సిమేట్లీ 1 hour 15 minutes నుంచి 1 hour 20 minutes దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీ కాబట్టి ఈవెన్ మీరు ర్యాపిడ్ గా ఛార్జ్ చేసినా కొంచెం లైట్ గా వార్మ్ అయితే అవుతూ ఉంటుంది. బట్ గుడ్, ఇది మేనేజ్మెంట్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనే నా అభిప్రాయం. కానీ దీంట్లో కూడా ఒక డౌన్ గ్రేడ్ ఉంది. సో దీని గురించి మనం కాన్స్ లో మాట్లాడుకుందాం. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉన్నటువంటి సెన్సార్, ప్రైమరీ సెన్సార్, ఒకటే సెన్సార్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంకోటి 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ కెమెరాలో కూడా డౌన్ గ్రేడ్ జరిగింది. దీని గురించి కూడా నేను కాన్స్ లో మాట్లాడతాను. సో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో సోనీకి సంబంధించినటువంటి IMX 906 సెన్సార్ ని మనకి ఇందులో తీసుకొచ్చారు. సో ఇది కొత్త సెన్సార్ ఏం కాదు. ఆల్రెడీ ప్రీవియస్లీ OnePlus 13R లో మనకి సోనీకి సంబంధించినటువంటి లిటియా 700 సెన్సార్ తీసుకొచ్చారు కదా. సేమ్ సోనీ ఏం చేస్తుందంటే లిటియా సెన్సార్స్ మొత్తాన్ని IMX సెన్సార్స్ కి మూవ్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఆ సెన్సార్ కూడా మంచిదే. అది లో లైటింగ్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ లాంచ్ చేసినటువంటి సెన్సార్ అది. ఇది కూడా సేమ్, కాకపోతే ఇంకా కొంచెం మరింత బెటర్ లో లైటింగ్ ఫోటో క్యాప్చర్ చేసే వాళ్ళకి ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఈవెన్ రన్నింగ్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకుంటున్నా కానీ డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అపర్చర్ 1.8 తో మీకు రావడం జరుగుతుంది. డెప్త్ ఎఫెక్ట్ గానీ, పోర్ట్రేట్ క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు గానీ పిక్చర్స్ మాత్రం ఫెంటాస్టిక్ గా మీకు రావడం జరుగుతుంది. అండ్ ఈసారి వీడియోలో కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్లీ మనకు 4K 60 FPS మాత్రం మనకు వీడియో రికార్డింగ్ అనేది తీసుకొచ్చారు. ఈసారి దీంట్లో మనకి 4K 120 FPS లో కూడా మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనకి అల్ట్రా స్టెబిలిటీ మోడ్ లో 1080-30 మాత్రమే ఇచ్చారు. ఇది ఇంకొంచెం 1080-60 కూడా ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఇదే కెమెరా డిపార్ట్మెంట్ లో మరొక ప్రో ఏంటంటే మనకి ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. ప్రీవియస్ జనరేషన్ లో మనకు వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్, దాంతో ఆల్మోస్ట్ డబుల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మీరు 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేరే ప్రీవియస్ జనరేషన్ లో మనకు వచ్చేటప్పటికి 1080p మాత్రమే ఇచ్చారు. ముఖ్యంగా వ్లాగర్స్ ఏదన్నట్లయితే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు చూసారా, సో వీళ్ళందరికీ మాత్రం ఇది ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ అనే చెప్తాను. అండ్ ఫ్రంట్ మాత్రం మీకు ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. బట్ ఆటో ట్రాకింగ్ ఫీచర్ ఇచ్చారు చూసారా, ఇది బాగుంటుంది. లాంగ్ లో ఉన్నప్పుడు మీరు సెల్ఫ్ గా వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు ఇంకొక పర్సన్ హెల్ప్ లేకుండా డైరెక్ట్ గా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇందులో మీకు డ్యూయల్ వీడియో క్యాప్చర్ కూడా ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ని యూస్ చేస్తూ ఒకటేసారి మీరు కెమెరా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్ పెద్దగా నాకైతే అంటే 13R తో పోలిస్తే పెద్ద అప్గ్రేడ్స్ అయితే ఏం లేదు కానీ డౌన్ గ్రేడ్ మాత్రం ఖచ్చితంగా ఉంది. బట్ కెమెరా డిపార్ట్మెంట్ పరంగా డీసెంట్ అని అంటాను. ఓ సూపర్ అని కాదు, బట్ ఒక ప్రో ఎలిమెంట్. ఎందుకంటే కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి కన్సిడర్ చేయొచ్చు అని నేను అంటున్నాను. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 5 ప్రాసెసర్. ప్రీవియస్లీ 8 Gen 3 ఉంది కదా, దాని అప్గ్రేడెడ్ వేరియంట్ 3 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంతో పాటు వీళ్ళు ఈసారి డెడికేటెడ్ గా వైఫై చిప్, టచ్ రెస్పాన్స్ చిప్ కూడా ఇచ్చారు. సో బేసిక్ గా గేమర్స్ ని దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చారు. సో మొబైల్ డేటా యూస్ చేసినా, వైఫై చూసినా గానీ కనెక్టెడ్ గా ఉంటూ ఎలాంటి ల్యాగ్ కాకుండా మీకు గేమ్ ప్లే అందించాలన్న ఆలోచనతో వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు టచ్ రెస్పాన్స్ రేట్ కూడా ఫెంటాస్టిక్, అప్ టు 3200 హెడ్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది గేమ్ ప్లే ఆడుతున్నప్పుడు. సో ఓవరాల్ గా మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 2.5 million ప్లస్ స్కోర్ చేయడం జరుగుతుంది. అండ్ సింగిల్ కోర్, డ్యూయల్ కోర్ లో కూడా హై స్కోర్స్ వచ్చినాయి. ఈవెన్ CPU థ్రాటిల్ కూడా ఎక్కడ నాకు ఓవర్ గా థ్రాటిల్ అవ్వట్లేదు. ముఖ్యంగా BGM ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, నేటివ్ వచ్చేటప్పటికి అన్ని కూడా 60 లేదా 90 లేదా మ్యాక్స్ అంటే 120 FPS సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఉన్నటువంటి 144, 165 మీరు ఎడిషనల్ గా ఫ్రేమ్ రేట్స్ ని యాడ్ చేస్తూ మీకు గేమ్ ప్లే ని మరింత స్మూతర్ గా కనిపిస్తూ ఉంటుంది కానీ బై డిఫాల్ట్ గా అయితే కాదు. బట్ దీంతో పాటుగా LTPO ప్యానల్ ని ఇందులో ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ వచ్చేదేమో అని నాకు అనిపించింది. బట్ గేమర్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు. హీట్ అవుతుందా అని అంటే పర్వాలా, డీసెంట్ హీట్ అనేది నేను అంటాను. బట్ యాజ్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్స్ ప్రకారంగా ఇది అరౌండ్ 41, 42 దాకా వెళ్తుంది. మేబీ ఇన్ సమ్మర్ లో మీకు అరౌండ్ 46 కూడా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ డీసెంట్ అని అంటాను. ఈవెన్ దీంట్లో పాటు LPDDR5X ర్యామ్ అలాగే UFS 4.1 స్టోరేజ్ ఇచ్చారు సరే, ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా బిగ్ ప్రో అని నేను అంటాను కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా. అండ్ మన ఇండియాలో ఇదే మొట్టమొదటి మొబైల్ ఫోన్ కూడా ఈ ప్రాసెసర్ తో రావడం. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కేవలం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైక్ OnePlus 15 కావచ్చు లేదా OnePlus 13R కావచ్చు, ఇలాంటి వాటిల్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ప్లస్ కీని ఈసారి వీళ్ళు దీనికి కూడా తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది కొంచెం
కొంచెం కొంతమందికి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, లేదా అంటే ఎక్కువగా ఏ గానీ కాంటెంట్ పరంగా గానీ లేదన్నట్లయితే ప్రొడక్టివిటీ పరంగా నాకు ఏ పెద్దగా యూజ్ ఏం ఉండదు అని అనుకునే వాళ్ళకి ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్లీ మనకి ఎలర్ట్ స్లైడర్ ఇచ్చారు 13R లో, ఇక్కడ మనకి ప్లస్ కి ఇచ్చారు. నాకైతే ఇది చాలా బాగా యూజ్ అనిపిస్తుంది. సో దీన్ని అఫ్ కోర్స్ మీరు కస్టమైజ్ చేసుకొని ఎలర్ట్ స్లైడర్ లాగా కూడా వాడుకోవచ్చు, లైక్ సైలెంట్ నార్మల్ వాటిల్లో సింగిల్ క్లిక్ డబుల్ క్లిక్ ఇట్లా కస్టమైజేషన్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. బట్ ఏ మైండ్ ని యూజ్ చేసేటువంటి ఫీచర్ ఉంది సార్, ఇదైతే నాకు ఫెంటాస్టిక్. నిజంగా నా ప్రొడక్టివిటీ వర్క్ మొత్తం చాలా సింప్లిఫై చేయడమే జరిగింది. ఓవరాల్ గా దీన్ని కూడా మనం ప్రో కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక కాన్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ కాన్ విషయానికి వచ్చారు అంటే నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పున్నాను, కెమెరా డిపార్ట్మెంట్ లో పెద్ద డౌన్ గ్రేడ్ జరిగిందని చెప్పి. ప్రీవియస్లీ మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఈసారి మనకి టెలిఫోటో లెన్స్ అయితే మనం కంప్లీట్లీ తీసేయడం జరిగింది. బేసిక్ గా దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్ అయ్యారు అనుకోండి. సో జనరల్ గా మీరు ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంటారు కదా, 1x కన్నా మనం ఏం చేస్తాం 2x లో ఎక్కువగా ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేస్తుంటాం. సో మనకేమవుతుందంటే క్లోజ్అప్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ లో మనకి ఒక ప్రొఫెషనల్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. బట్ దీంట్లో మనకి అలాంటి ఫీచర్ అయితే ఇన్ సెన్సార్ లోపల జూమ్ లోకి తీసుకొచ్చారే గానీ, అదే గనక మనకి డెడికేటెడ్ గా టెలిఫోటో లెన్స్ ఇందులో యాడ్ చేస్తున్నట్లయితే గనక మనం అప్ టు 3x దాకా ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకా మరింత డీటెయిలింగ్ గా లాస్లెస్ గా ఆల్మోస్ట్ ఆల్ కెమెరా ఫోటోగ్రఫీ దీనికి దానికి మీకు ఒక 60-40% డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ దాన్ని అయితే వీళ్ళు తీసారు. ఇది చాలా పెద్ద డౌన్ గ్రేడ్ అయిన నా అభిప్రాయం అండ్ పెద్ద కాన్ కూడా, ఒకవేళ మీరు కనుక పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్ అయి ఉన్నట్లయితే. సో ఒకసారి ఆలోచించి పర్చేస్ అయితే చేయండి. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బ్యాటరీ కాదు, ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో. సో ప్రీవియస్లీ మనకి 80 వాట్స్ ఇచ్చారు, ఈసారి కూడా మనకి 80 వాట్స్ ఇచ్చారు. సో 80 వాట్స్ కి బదులు, ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీని 6000 mAh నుంచి 7400 mAh కి తీసుకొచ్చారు. సో అక్కడ దీంతో పాటు ప్యారలల్ గా వీళ్ళు 100 వాట్స్ కి అప్గ్రేడ్ చేస్తుంటే, ఎందుకంటే 1 hour 20 minutes 20-25 అంటే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అక్కడ వీళ్ళు అట్లీస్ట్ అరౌండ్ ఒక 50 to 60 minutes లోపల ఇది ఫుల్ ఛార్జ్ అయ్యేలాగా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. అఫ్ కోర్స్ ఇది సేఫ్టీ పరంగా అండ్ బ్యాటరీ యొక్క లైఫ్ పరంగా కూడా మనకి ఇది పాజిటివ్ ఎలిమెంటే. బట్ ఇవాళ రేపు అంత టైం కూడా ఎవరు లేరు, అన్ని లాంగ్ ఇయర్స్ కూడా ఎవరు మొబైల్ ఫోన్స్ ని వాడట్లేదు కాబట్టి, సో అట్లీస్ట్ వీళ్ళు 120 అడగట్లేదు, అట్లీస్ట్ 100 వాట్స్ తీసుకొచ్చినా గానీ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డిస్ప్లే డిపార్ట్మెంట్ లో నేను మీకు చెప్పాను చూసారా. సో బెజల్స్ నాకు కొంచెం అంటే 50,000 రూపాయలు మనం పెడుతున్నాం. సో 50,000 రూపాయలకు వచ్చేటువంటి బెజల్స్ అయితే ఇది కాదనిపించింది. ఇంకొంచెం థిన్ గా బెజల్స్ ని తీసుకొని వచ్చి ఎల్టీపీఎస్ ప్యానల్ కి బదులుగా ఎల్టీపీఓ ప్యానల్ ని మనకు తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అన్ఫార్చునేట్లీ అదే తీసుకురాలేదు. బట్ బ్రైట్నెస్ నిట్స్ ఇట్లాంటి వాటన్నిటి పరంగా కంపేర్ టు ప్రీవియస్ దాంతో పోల్చారు అన్నట్లయితే ఇక్కడ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు, ఈవెన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ లో కూడా. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక, సో ప్రైస్ అయితే పెంచారు కదా, అట్లీస్ట్ ఇక్కడ USB 2.0 కి బదులుగా USB 3.1 అన్న తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే సో ఆల్మోస్ట్ 50,000 రూపాయలు పెడుతున్నాము. గేమింగ్ సెంట్రిక్ గా వీళ్ళ స్మార్ట్ ఫోన్ అయితే డిజైన్ చేశారు. దీనికోసం డెడికేటెడ్ గా వైఫై చిప్ అని టచ్ ట్రాన్స్పాస్ చిప్ అని కూడా అడిషనల్ గా యాడ్ చేశారు కదా. సో అలాంటప్పుడు మనం కేబుల్ ద్వారా డైరెక్ట్ గా లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉపయోగపడితే ఇంకా బాగుంటుంది కదా, అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇంత బడ్జెట్ లో పెట్టేది వీళ్ళు గేమింగ్ సెంట్రిక్ గా గేమర్స్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ దీన్ని మీరు డైరెక్ట్ గా వీళ్ళకి సంబంధించినటువంటి ఓ కనెక్ట్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా మీరు వైర్లెస్ గా లేదా వైర్ ద్వారా కూడా మీరు అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది సరే, అది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ డెడికేటెడ్ గా మీరు గనక మీ గేమ్ ప్లే ని యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఒకసారి ఆలోచించండి, మీకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. బెటర్ నన్ను అడిగితే అట్లా కావాలనుకుంటే దీనికన్నా యూ గో ఫర్ OnePlus 50. ఇంకా మరొక కాన్ వచ్చేటప్పటికే దీంట్లో మనకి ప్రీవియస్లీ 12GB 16GB కూడా ఇచ్చారు. ఈసారి మనకి కేవలం 12GB వేరియంట్ లో మాత్రమే దొరుకుతుంది. ప్రైస్ తగ్గించాల, ప్రైస్ పెంచారు కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా కానీ దగ్గర 5,000 రూపాయల దాకా పెంచడం అయితే జరిగింది. మీకు ఇక్కడ కేవలం లో ఎండ్ వేరియంట్ ఉన్నటువంటి ర్యామ్ మాత్రం దొరుకుతుంది. 12+256, 12+512. సో 12+512 బదులుగా 16+512 తెచ్చుంటే ఇంకా బాగుండేది. అఫ్ కోర్స్ షార్టేజ్ నడుస్తుంది కాదంటలేదు. సో ప్రైస్ కూడా పెంచారు కదా, సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇంత పెట్టినా కానీ మనం మెమరీ కార్డ్ వేసుకోలేం, మళ్ళీ 12GB తోనే కావాలి అని అంటే అక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉందని నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 15R మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ నా రివ్యూ అయితే. సో ఫైనల్ గా ఒకవేళ మీరు కనుక OnePlus 13R వాడుతున్నారు అనుకోండి, దానికి దీనికి మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. బట్ అక్కడ మీరు టెలిఫోటో లెన్స్ లూజ్ అవ్వాలి, ఎల్టీపీఓ ప్యానల్ లూజ్ అవ్వాలి. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ మీకు ఇంకొక 1400 mAh పెద్దగా రావడంతో పాటు మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ వస్తుంది, అంతే తేడా, అంతకుమించి అయితే ఏం లేదు. నన్ను అడిగితే కనుక స్టిక్ అయి ఉండండి, 16R లాంచ్ అయినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఏమైనా వాడుతున్నాం 11 సిరీస్ కానీ 12 సిరీస్ కానీ, సో వాళ్ళైతే ఒకవేళ మీకు OnePlus లోనే కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్స్ అన్ని మీకు ఓకే అయితే జస్ట్ గో అహెడ్. ఎనీవే ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లేదా ప్రోడక్ట్ ట్యాగ్స్ లో కూడా యాడ్ చేస్తాను. సింప్లీ డూ
హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే ఒకసారి అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.